టెలివిజన్ రంగంలో అనసూయ భరద్వాజ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో అందరికీ తెలిసిందే. తన అందం, అభినయం, టాలెంట్‌తో బుల్లితెరపై చెరగని ముద్ర వేసుకుంది. తెలుగు టీవీ పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా అనసూయ భరద్వాజ్‌కు 'జబర్దస్త్' కామెడీ షోతో మంచి గుర్తింపొచ్చింది. ఈ కామెడీ షోకు యాంకర్‌గా వ్యవహరించి తన సత్తా చాటుకుంది. అతి తక్కువ సమయంలోనే బుల్లితెర ఆడియన్స్‌ను తన వైపుకు తిప్పుకుంది. యాంకర్‌గా తనకున్న నైపుణ్యంతో లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం బుల్లితెరను వీడి వెండితెరపై విభిన్న పాత్రలతో అలరిస్తోంది. అయితే అనసూయ భరద్వాజ్ టెలివిజన్ రంగంలో అడుగుపెట్టే ముందు తన భర్తతో జరిగిన ఓ సంభాషణను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. టెలివిజన్ రంగంలో కాస్తో కూస్తో తనకున్న నైపుణ్యంతో సంపాదించుకునేందుకు తన భర్త నుంచి ముందే అనుమతి తీసుకున్నానని అనసూయ చెప్పుకొచ్చింది. ఇంట్లో భార్యగా, కోడలిగా, తల్లిగా, అలానే ఒక సగటు మహిళగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉందని చెప్పింది. అందుకే తన కుటుంబం మొత్తం తన వృత్తికి ఎంతగానో సహకరిస్తారని చెప్పింది. ఇక తన భర్త సుశాంక్ భరద్వాజ్తో ముందే అనుమతి తీసుకొని టెలివిజన్ రంగంలో అడుగుపెట్టినట్టు చెప్పుకొచ్చింది. 15 ఏళ్ల వరకు తనకు కెరియర్ ఉంటుందని ముందే పర్మిషన్ తీసుకున్నానని చెప్పింది. ఇక ఒక మహిళ అనసూయ టెలివిజన్ రంగంలో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎదగడం పట్ల పలువురు సినీ ప్రముఖులు, తెలుగు ఆడియన్స్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓవైపు యాంకర్గా బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసి మరోవైపు వెండితెరపై కూడా అలరిస్తూ వస్తుంది. 'క్షణం', 'రంగస్థలం', 'పుష్ప', 'కిలాడి' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా 'పుష్ప 2 రజాకర్' వంటి చిత్రాల్లో నటించింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు పార్ట్ 1' చిత్రంతో అలరించబోతుంది. అలాగే 'ఫ్లాష్ బ్యాక్', 'వోల్ఫ్' అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.